కానీ దానికంటే ముందు శివాజీని ఆ విధంగా తయారు చేసినటువంటి తల్లిని నేను కోరుకుంటాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు చాలా మంది నా కొడుకు ఒక ఉద్యోగస్తుడు కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఇంకా పోలీసులు కావాలి నా పిల్లలను కోరుకుంటారు. కానీ నా దేశాన్ని కాపాడే ఒక మహాత్ముడు కావాలి, ఒక భగత్ సింగ్ కావాలి, అల్లూరి సీతారామరాజు కావాలి, ఛత్రపతి శివాజీ కావాలి అని ఎవరు కోరుకుంటారో అప్పుడు మన దేశం బాగుపడుతుంది. అదేవిధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన సంస్కృతి ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన విచారం ఏమిటి. ఈరోజు చాలా మంది చిన్న పిల్లలు, అమ్మాయిలు పిల్లలు మరియు ఒక అబ్బాయి ఎంత మంచి శ్లోకాలు చెప్తున్నారు చూడండి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఏర్పించడం జరిగింది. మన కళ్ళారా ఇక్కడ ప్రత్యేకంగా చూసాము. అదేవిధంగా ప్రతి పిల్లవాడి చేతిలో ఏముండాలి? భగవద్గీత ఉండాలి. ఈ రోజు విశ్వంలో కూడా ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చూడండి. విశ్వంలో కూడా ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల సారం ఒక భగవద్గీతలో కూడా ఉంది. మీరు ఏదైతే మన ధర్మాన్ని కాపాడుకోవాలని ఆశిస్తారో ప్రతి ఇంటిలో గీత ఉండాలని ఆలోచించండి. మా ఇంట్లో ఐఫోన్ ఉంది, మా ఇంట్లో 50 ఇంచుల టీవీ ఉంది, నాకు అనవసరం. మీ ఇంట్లో ఐఫోన్ ఉందా, 50 ఇంచుల టీవీ ఉందా నాకు కాదు, మీ ఇంట్లో భగవద్గీత ఉందా అది నాకు కావాల్సింది. మరి భగవద్గీత ఎందుకు? మీకు ఏ జ్ఞానం కావాలా, ఏ విచారం కావాలా, అంత విచారం కూడా భగవద్గీతలో కూడా ఉంది. కాబట్టి మీ అందరినీ నేను ఏం కోరుకుంటున్నానంటే ప్రతి ఒక్క ఇంటిలో భగవద్గీత ఉంచండి. మీకు ఎవరు కావాలి అంటే మాకు చెప్పండి. మీ గ్రామంలో ఫ్రీగా ఉచితంగా ఇంటికి గీత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమము మరియు వినాయకుడి నవరాత్రులు మనం ఏదైతే చేస్తున్నామో మరి చివరిగా వినాయకుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం చాలా గొప్ప పండుగలు చేస్తున్నాం. పండుగ చేస్తే సరిపోదు. అసలు మన పెద్దవాళ్ళు పూర్వీకులు దీన్ని ఎందుకు ప్రారంభించారు? మరి ఈ రోజు చాలా మంది కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక ఉద్యోగస్తుడు అయ్యే వరకు, ఒక పోలీసులు అయ్యే వరకు, ఒక స్థాయిని చేరుకునే వరకు తల్లిదండ్రులు పోషిస్తున్నారు. వాళ్ళు ఒక మంచి మార్గాలు ఇస్తున్నారు. మరి ఈ రోజు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అనాథాశ్రమాలు అవుతున్నారు. మరి విఘ్నేశ్వరుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన విద్య నాయకుడు, గణనాయకుడు, గణాలకు అధిపతి. అంటే సర్వం ఆయన పూజ చేయాలి. ఏమి జరగదు. ఏ విగ్రహం నచ్చంటే ఆ పూజ చేయాలి. మరి ఆయనకు ఆ స్థానం ఎక్కడ ఎందుకు వచ్చింది? అందరి దేవతల కంటే ముందు ఆయన ఎందుకు పూజిస్తున్నామంటే గణాధిపతిని ఎన్నుకునే సమయంలో ఇద్దరు ఎన్నుకుంటారు దేవతలందరూ కలిసి, కుమారస్వామిని, వినాయకుడిని. అందులో వీరికి పరీక్షిస్తే కుమారస్వామి నిబడి వాహనం పైన వెళ్ళిపోతాడు. కానీ విఘ్నేశ్వరుడు ఆలోచన చేసి సర్వలోకాల ఫలితము, ప్రదక్షిణ ఫలితము తల్లిదండ్రుల యొక్క నమస్కారంతో లభిస్తుందని తల్లిదండ్రులకు నమస్కరించడం జరిగింది. అంటే విఘ్నేశ్వరుడు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులే మొదటి దైవాలు. కాబట్టి తల్లిదండ్రులని మనం పూజిద్దాం, గౌరవిద్దాం, మనం సేవిద్దాం. అదేవిధంగా నా దేశం కోసం, ధర్మం కోసం నేను జీవిస్తాను ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే నీ జన్మ ధరిస్తుంది. భారత్